नमस्कार, माय मावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। पूर्व मुख्यमंत्री केसीआर ने अपने पद से इस्तीफा दे दिया और प्रोफेसर जयशंकर की प्रेरणा से तेलंगाना आंदोलन पार्टी के रूप में टीआरएस पार्टी की स्थापना की, ताकि जिस विशेष तेलंगाना राज्य का उन्होंने सपना देखा था उसे प्राप्त किया जा सके और आज परिणाम प्राप्त हुआ है। आज जयशंकर की जयंती के अवसर पर बीआरएस पार्टी के तत्वावधान में नगरपालिका अध्यक्ष जोगू प्रेमेंद्र ने कार्यकर्ताओं के साथ जयशंकर की स्थानीय प्रतिमा पर पुष्प अर्पित की, मालाएं चढ़ाई गई और सलामी दी गई। उन्होंने बताया कि हम आने वाले दिनों में भी उनकी प्रेरणा से तेलंगाना के अधिकारों की रक्षा के लिए तत्पर रहेंगे। తెలంగాణ సిద్ధాంతకర్త మరి టీఆర్ఎస్ పార్టీ స్థాపనలో కేసీఆర్ గారికి ఒక గురువుగా వివరించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయనకి ఘనంగా నివాళులనేది అర్పించడం జరిగింది. ఏదైతే ఆయన కలలు కనడం జరిగింది తెలంగాణ రావాలని, తెలంగాణ భావజాలాన్ని మరి తొలిదశ ఉద్యమ కాలంలో అదేవిధంగా మలిదశ ఉద్యమ కాలంలో ఆ భావజాలాన్ని మరి తెలంగాణ మనకెందుకు అవసరం, తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకుంటే ఏమేమి మనం ఫలాలు పొందవచ్చో ఆ భావజాలాన్ని మరి ప్రతి ఒక్క తెలంగాణ పల్లె పల్లెన ఆయన వినిపించడానికి మరి ఆ భావజాలాన్ని వ్యాపింపజేయడానికి మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు కీలకమైనటువంటి భూమిక పోషించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం అనేది ఒక రాజకీయ శక్తి ద్వారానే మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవచ్చు. మరి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలంటే మరి కేసీఆర్ గారు అప్పుడు తన పదవికి రాజీనామా చేసి పార్టీని స్థాపించడం జరిగింది. దానికి ఆయన ముఖ్య భూమిక పోషించి ఆయన సలహాలు అందిస్తూ కేసీఆర్ గారికి ఏ విధంగా నడవాలనో ఆ విధంగా ఆ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి తెలంగాణ రాష్ట్రం సాధించే సమయానికి ఆయన లేనప్పటికీ మరి ఆయన యొక్క ఆత్మ మరి శాంతి ఇచ్చిండొచ్చు, ఆయన యొక్క ఆత్మ ఆనందం వ్యక్తం చేసిండొచ్చు. మరి ఆయన ఎప్పుడు కూడా ఇక్కడున్నా కూడా ఆయన ఆత్మ మరి ఇంకా కూడా ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ఇంకా ఏ పార్టీ ఉన్నా కూడా ఏదైతే ఆయన కలలు కన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మనం డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఆయన ఆచరణ అనుగుణంగా పనిచేయాలని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై ప్రొఫెసర్ జయశంకర్.